राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, गांधी खड़गे जिंदाबाद। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। ఇక్కడ మనతో పాటు గోషామహల్ నియోజకవర్గం నుంచి ఆస్పిరెంట్స్ ఉన్నారండి. వాళ్ళ బాధలు ఏంటి అంటే యాక్చువల్గా మాకే టికెట్ రావాలి, లోకల్ ఆస్పిరెంట్స్కి రావాలి, కాదు బయట వాళ్ళకి ఇస్తే మాత్రం మేము అస్సలు ఒప్పుకోము, మాలో మేము ఎవరైనా సరే అడ్జస్ట్ అయి పనిచేసుకుంటాం కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడేద్దాము, వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడుగుదాం. అసలు వాళ్ళు ఎందుకు ఇలా కూర్చున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? మేడం 11 మెంబర్ మేము గోషామహల్ నుంచి కంటెస్ట్ చేసినకి ఎమ్మెల్యే ప్రెజెంట్ చేసినాక మేము 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్కి పని చేస్తున్న గోషామహల్లో ఇంత మేము 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇక్కడ పని చేసినాక అందరికీ టికెట్ రావాలి కదా. ఒక 11 మెంబర్ నుంచి ఒకటికి టికెట్ వస్తే మాకు మంచిగా ఉండేది. మాకు ఇట్లా తెలుస్తుంది బయట వాళ్ళే వస్తున్నా అని. ఇది బయట వాళ్ళు వస్తే మేము పని ఏం చేయరు. ఇంకా మేము స్క్రీన్ కమిటీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా బయట వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు, మా లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. లోకల్ వాళ్ళకి ఇస్తే మేము పని చేస్తా, లేకుంటే బైకాట్ చేస్తా గోషామహల్ నుంచి. ఓకే, ఇక్కడ ఉన్న అందరితో మాట్లాడేద్దామండి. యాక్చువల్గా కాంగ్రెస్లో వస్తున్న ఆరోపణలు అయితే బయట వాళ్ళకి టికెట్లు ఎక్కువ ఇస్తున్నారు, బయట పార్టీల నుంచి వచ్చే వాళ్ళకైతే ముందుగానే ఇచ్చేస్తున్నారు అని వస్తుంది. సో టికెట్లు వచ్చే నేపథ్యంలో ఇక్కడ ఉన్న వారితో మాట్లాడదాం. వీళ్ళేమో చెప్పాలనుకుంటున్నారు. సార్ నమస్తే సార్, మీకు ఓకే చెప్పండి సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము అనేది ఒక్కటే అమ్మా, మేము అప్లికేషన్లలో పెట్టాము 12 మంది మా లోకల్ కాన్స్టిట్యూన్సీ నుంచి గోషామహల్ స్థానికులము. కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం 30-40 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాము. నేను కొన్ని డిస్టిక్లలో ఇన్ఛార్జ్గా కూడా వెళ్ళినాను. ఈరోజు మా గోషామహల్ చరిత్ర తెలుసో తెలియదో, గోషామహల్ చరిత్రలో ఉన్నది. ఒకసారి బీజేపీ గెలిస్తే ఒకసారి కాంగ్రెస్ గెలుస్తుంది. ఈ చరిత్రని మర్చిపోయి బయట వారికి ఇస్తా అనే మాట మాకు తెలిసిన వాటికే మేము ఈ ధర్నాలో కూర్చున్నాము. ఎందుకంటే మేము మా లోకల్ వాళ్ళకి ఇస్తే మేము ఫైట్ చేయగలుగుతాము. బయట వారు ఇస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి కనీసము కాన్స్టెన్సీ అద్దులు తెలివయి, బూతులు తెలివయి, ఎన్ని డివిజన్లు తెలివయి. అలాంటి వాళ్ళకి వస్తే ఎలా ఇస్తారు మీరు? మేము అనేది మా ప్రశ్న ఒకటి. మీరు అప్లికేషన్ అనేది మీనింగ్ ఏంటి? అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళకు పిలిచి మాకు ఈరోజు తెలిసింది ఏంటంటే, నిన్న నైట్ మాకు తెలిసిన విషయం ఏంటంటే, అప్లికేషన్ కూడా పెట్టుకోవాలి ఈ కాన్స్టెన్సీకి, వేరే కాన్స్టెన్సీకి పెట్టిన వాళ్ళని కూడా ఇక్కడ పంపిస్తా అంటే మేము ఎలా ఒప్పుకోవాలి? ఇది అప్లికేషన్ అనేది మీనింగ్ ఏంది మాకు తెలుస్తలేదు. అది మేము కష్టపడి మేము పార్టీలో సేవ చేస్తున్నాము. అందరము ఒక్కటే, మేము ఆ నిదానం ఒక్కటే ఏంటంటే, మేము ఎవ్వరిలో మా 12 మందిలో ఎవ్వరికి ఇచ్చినా కలిసిమెట్టి చేస్తాం. బయటి వారికి ఇస్తే మేము పదాగా చెయ్యమని మీ గాంధీబాబు రాజీగా ఇక్కడ మరికొంతమంది ఉన్నారండి, వారితో మాట్లాడతాం. నమస్తే సార్, మీరు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఉన్నారు కాంగ్రెస్లో? हम लोग उत्तम कुमार यादव सेक्रेटरी तेलंगाना कांग्रेस कमेटी, हम लोग 83 जब PDP बना तब से हम लोग कांग्रेस में काम करते हैं एक्टिव मेंबर के साथ। और हमारे जो पूरे साथी हैं, जो पूरे कांग्रेस में काम करने वाले लोग हैं, तो पार्टी से हम लोग ये अनुरोध कर रहे हैं, भाई हम लोग इतने सीनियर है, फिर ये लोग इतने साल काम करें, तो इनमें से कोई एक को आप जो क्यों कोई बाहर का नाम प्रपोज करें? हमें मालूम हुआ कहीं कोई एक लेडी का नाम प्रपोज हुआ बोल के, इसलिए हम लोगों को हमारे एरिया के हम लोगों को नाम देना, बाहर के नामों को देता हूँ। इसलिए हम ऑल इंडिया कांग्रेस कमेटी खड़गे जी और यहाँ प्रेसिडेंट हमारे देवेंद्र जी को और ठाकुर मानिकराव जी को, उनको हम अनुरोध कर रहे हैं कि आप लोग हमारे लोकल में देखिए देखिए, तो हमारे को पार्टी फिर जैसा पहले कांग्रेस तक की गए और सीट ला के बताएंगे। मैं संजय यादव, 35 years पार्टी, तो दी ఆనర్డ్ అందరూ కలిసి మేము ఒకటంటే 12 మందిలో 10 మంది వరకు గెలిచాం, పనిచేస్తామంటున్నాం. మీకు ఏంటంటే మేము ఇంత కష్టపడి ప్రతి ఎలక్షన్లో మేము పనిచేయడం, వేరే చోట వెళ్ళి పనిచేసి వచ్చాము. పార్టీ గురించి పార్టీ పవర్ లేనప్పుడు పనిచేసాం మేము. ఇప్పుడు మంచి ఛాన్స్ ఉంది మాకు కూడా బయట నుంచి పెట్టామంటే తప్పు కదా. అప్లికేషన్ ఎందుకు పెట్టమని దాని మీనింగ్ ఏది? అప్లికేషన్ పెట్టేది అసలు అయితే కొద్ది అప్లికేషన్ కండిషన్ పెట్టింది. అప్లికేషన్ 12 టైం పెట్టారు, మంత్లీ కానీ 50 తీసుకున్నారు. మరి కొంతమంది ఉన్నారు, కొంతమంది కష్టపడి వచ్చి ఎవరికి ఉన్నాయి కానీ డబ్బులు కూడా ఇవ్వడానికి వాటి ఇవన్నీ మేము బాధ ఉంది మాకు. బయట రావాలి ఎవరు వచ్చే పంచాయతీ ఎవరికి మేము దట్ రీజన్ వి హ్యావ్ టికెట్.
మనం చూడొచ్చు యాక్చువల్గా కాంగ్రెస్లో ఒక అలజడి మొదలైంది అని చెప్పొచ్చు. టికెట్స్ వచ్చే నేపథ్యంలో ముందుగా గోషామహల్ నుంచి అయితే ఒక ఓటు వినిపిస్తుంది. మా 12 మంది కాకుండా లోకల్స్కి కాకుండా బయట వాళ్ళకి ఇస్తున్నాము అని వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు. టికెట్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఇక మనం చూడాలి.